తర్వాత ఒక 100 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తే సార్ నీకు 10వ తారీఖు అని చెప్తున్నాడు. బాగుందా లేదా? అన్ని బాగున్నాయి. సో అన్ని బాగున్నాయి. తర్వాత నేనేం చేసిన అంటే ఆ పేపర్ తీసుకొని నేర్చుకోవాలి. ఒకటే సిటీలో 2 ఇటనే ఒకటే కౌంటర్ ఒకటే ఉంది. ఆయనే బిల్లు చేస్తాడు, ఆయనే ప్రొడక్ట్లు ఇస్తాడు. సిటీలో అట్లుండదు. ఒక ఆయన బిల్లు చేస్తాడు, ఒక ఆయన ప్రొడక్ట్లు ఇస్తాడు. ఈ బిల్లు చేసే కాడిపోయినా బిల్లు తీసుకొని ప్రొడక్ట్లు తీసుకుని కాడిపోయినా పోయిన తర్వాత ఆయన కొన్ని ముంగట పెట్టిండు, సబ్బు షాంపూ ముంగట పెట్టిండు. అవి తీసుకున్న తర్వాత ఆయన ఏమంటున్నంటే ఇంకా ఇస్తాడేమో నేను చూస్తున్నా. సార్ ఇవ్వే సార్ అంటున్నాడు. అరే నేను 3400 గంట గివ్వే ఇస్తున్నాడు, సంచికిట్లా నిండలే నేను చూస్తున్నా. ఎందుకంటే కిరాణా షాప్ కాడిపోయినా డిమార్ట్ పోయినా 2-3 కాటర్లు అయితే ఒక బ్యాగ్ మొత్తం నిండిపోతుంది. వీడికి వస్తే బ్యాగ్ అడుగు గిట్ల కాలే. అరే గిన్నె ఇచ్చినవే సార్ అంటే అంతలే నన్ను ఎవరైతే తీసుకుపోయినా ఆ సార్ వచ్చిండు. ఆయనతో మాట్లాడుతుంటే సార్ వచ్చేసి సార్ ఇదంతా మంచి క్వాలిటీ ఉంటుంది, కాస్త రేట్ ఎక్కువ అనిపిస్తుంది మీకు. సో వంటల గురించి చెప్పినా కదా, ఒక 30-40 రూపాయలు ఎక్కువ ఉంటుంది అని చెప్పినా కదా. సో దానికన్నా తక్కువ పడే ప్లాన్ ఉంది సార్. ఎందుకంటే బయట 2 లీటర్ 4 లీటర్లు అయిపోతే ఇది 2 లీటర్లే సరిపోతుంది. బయట సంతూర్ సబ్బులు 3 సబ్బులు అయిపోతే ఈ సబ్బులు 2 సబ్బులే సరిపోతుంది. ఎందుకంటే ఇది గ్రేడ్ 1 సబ్బు. బయట పేస్టులు 3 పేస్టులు అయిపోతే ఇది 2 పేస్టులే సరిపోతుంది. అన్ని మంచి క్వాలిటీ ఉంటాయి. సో నీకు ఏది నచ్చకపోయినా నాకు తిరిగి తెచ్చి రిటర్న్ ఇచ్చేసి. ఇప్పుడు దీని మీద చూడు 100% గ్యారంటీ ఉంది ప్రతి ప్రోడక్ట్ మీద. టాయిలెట్ కడిగే దాని మీద నీకు టాయిలెట్ తెల్ల కాకపోతే రిటర్న్ తెచ్చాను రాస్తుంది. వాడుకునే సబ్బు మీద ఇట్లా నీకు సబ్బు బాగలేదు అనుకుంటే తిరిగి తెచ్చాను రిటర్న్ ఇవ్వండి దాని మీద రాస్తుంది. అది చూపించుడు. అది చూపించిన తర్వాత సరేలే ఎన్ని ఖర్చు పెడతలే ఇంత బాగున్నాయి అంటుండు కదా. పోప మల్లెపల్లికి వెళ్ళి హైదరాబాద్ వచ్చిండు నా కోసం 3000 సరుకులు ఇప్పేనికే. పోతే పోనీ 3400 ఎన్ని డబ్బులు ఖర్చు పెడతాం? ఒక చుట్టం వస్తే అయిపోతాయి పోవా? 3000 ఒకటే రోజు అయిపోతాయి చుట్టం వస్తే, అవునా కదా? సో ఒకటే రోజు 3000. సో 3400 పోతే పోయినాయి అనుకున్నా. ఫస్ట్ నెల తీసుకొని వచ్చిన ఆయనకు కొంచెం బలంతంతోనే తీసుకొచ్చిన తర్వాత 2 అయిపోవా? ఇంట్లో పెట్టేది అవసరం. మాయమ్మ పోతుంటే అన్ని చూసింది ఆ డెమోలు. ఇంట్లో రాగానే ఆ కాట ఇంట్లో వేయగానే ఒక 10-15 రోజులకే మొత్తం అయిపోగొట్టేసింది. బాగా అయిపోయినాయి మళ్ళా తీసుకురా అని చెప్తుంది. ఇంకా సో మళ్ళా తీసుకురామంటే రెండోసారి మళ్ళా తీసుకొచ్చిన 3500 అయినాయి. మళ్ళీ 600 రూపాయల డిస్కౌంట్ వచ్చింది, 300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది, 100 రూపాయలు క్యాష్ వచ్చింది. సో మళ్ళీ అయిపోతూనే ఉంటాయి. నెల సరుకులు ఎమ్మటెమ్మట అయిపోతూనే ఉంటాయి. మళ్ళీ తెచ్చిన 3600 అయినాయి. నెక్స్ట్ మంత్ మళ్ళీ 600 రూపాయల డిస్కౌంట్ వచ్చింది, 300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది, 100 రూపాయలు క్యాష్ వచ్చినాయి. 4వ నెల మళ్ళీ తీసుకొని ఈ 3 నెలలు వాడగానే ఏమైందంటే బాగా గ్యాస్ట్రిక్ సమస్య ఉందని చెప్పినా కదా. ఈ 3 నెలల వంటలను వాడిన తర్వాత గ్యాస్ట్రిక్ సమస్య మొత్తం దరిదాపు 50% క్లియర్ అయిపోయింది నాకు. ఎందుకంటే మధ్యాహ్నం భోజనం చేస్తే, హోటల్లో భోజనం చేస్తే సాయంత్రం ఇంకా భోజనం చేయాలనిపించకపోయేది. ఇప్పుడు మధ్యాహ్నం తిన్నా గానీ మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆకలి అవుతుంది, సాయంత్రం తినాలనిపిస్తా ఉంది వంటను చేంజ్ చేయడం వల్ల. ఇంకా నాకు ఏమనిపించింది అంటే నేను ఉన్నన్ని రోజులు వంటను ఇదే వాడాలి, చాలా బాగుంది వంటను అనిపించింది నాకు. సో 4వ నెల మళ్ళీ తీసుకొచ్చిన 3500 అయినాయి. మళ్ళీ 600 రూపాయల డిస్కౌంట్ వచ్చింది, 300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది, 100 రూపాయల క్యాష్ వచ్చినాయి. 4 సార్లు తీసుకుంటే క్యాష్ ఎంత వచ్చినాయి? ఇక్కడ 400 క్యాష్ వచ్చినాయి. ఫ్రీ ప్రొడక్ట్ ఎంత వచ్చింది? 1200 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. డిస్కౌంట్ ఎంత వచ్చింది? 6 నెలల 2400 డిస్కౌంట్ వచ్చింది. డబ్బుల రూపంలో కావచ్చు, గిఫ్ట్ రూపంలో కావచ్చు, డిస్కౌంట్ రూపంలో కావచ్చు. టోటల్ బెనిఫిట్ ఎంత ఇక్కడ? 2400 ప్లస్ 1200 ప్లస్ 400 ఎంత? 4000 బెనిఫిట్ వచ్చింది. వచ్చిందా లేదా? ఎన్ని నెలలు తీసుకుంటే 4 నెలలు కొంటేనే 4000 బెనిఫిట్ వచ్చింది. మరి కిరాణా షాప్ లో మనం ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాం? మనం కొన్ని సంవత్సరాలు తీసుకున్నాం. చిన్నప్పటి నుంచి మనం ఉన్నన్ని రోజులు వాడుతూనే ఉంటాము. ఏ ఒక్క రోజు ఏ బెనిఫిట్ రాలే. కానీ ఇక్కడ 4 నెలలు తీసుకుంటేనే 4000 బెనిఫిట్ వచ్చింది. బాగుందా లేదా? బాగుంది అనిపించింది. కానీ ఈ షాప్ అనేది మా ఊర్లో ఉంటుంటే బాగుంటే, నేను ఉండేదేమో ఇబ్రహీంపట్నం ఇది ఉండేదేమో జిల్లాలు కూడా. సో 30 కిలోమీటర్లు పోయి తీసుకురావాలి. మా ఊర్లో అయితే బాగుంటుండే అనిపించింది. సో అనిపించిన తర్వాత ఒక 2-3 రోజులైంది. ఒక టంగ్ ఒక మెసేజ్ వచ్చింది. ఏమనంటే మీరు సిఎన్సీలో ఉన్నారు అని చెప్తున్నది. సో తీసుకున్న ప్రతిసారి 14వ తారీఖు లోపల తీసుకోవాలి. ప్రతిసారి 100 PV చొప్పున తీసుకోవాలి. ఫస్ట్ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల తీసుకోవాలి. తీసుకున్న ప్రతిసారి 100 PV తీసుకోవాలి. ఆల్మోస్ట్ 100 PV అయిపోతే 3400 3500 పెడితే, కాకపోతే ఇక్కడ అమౌంట్ ఫిగర్ కాదు. 3402 రూపాయలు కావచ్చు, 3509 రూపాయలు కావచ్చు. సో అమౌంట్ రౌండ్ ఫిగర్ కాదు. అమౌంట్ అనేది 100 PV చొప్పున తీసుకున్నట్లయితే 5th మంత్ ఫ్రీ వస్తుంది. ఎంత? సో ఎంఆర్పి 3000 సరుకులు ఫ్రీ వస్తున్నాయి. 3000 సరుకులు ఫ్రీ రావాలంటే ఏం చేయాలి?
14వ తారీఖు లోపల తీసుకోవాలి. తీసుకున్న ప్రతిసారి 100 PV చొప్పున తీసుకోవాలి. సో అట్లా తీసుకుంటే మనకు 3000 సరుకులు ఫ్రీ వస్తున్నాయి. సో ఇప్పుడు ఎంత అయితే బెనిఫిట్ ఎంత అయితే 4000 3000 ఎంత ఎన్ని నెలలు తీసుకుంటే అదే 4 నెలలు తీసుకుంటే 7000 బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు షాప్ మా ఊర్లో ఉన్నా పర్లేదా దూరం ఉన్నా పర్లేదా? ఎందుకని బెనిఫిట్ వస్తుంది కదా, 7000 బెనిఫిట్ వస్తుంది. అవునా? మన ఊర్లో తీసుకుంటే వస్తుందా? 7000 బెనిఫిట్ వచ్చింది బాగానే ఉంది, కానీ మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే 7000 బెనిఫిట్ వచ్చింది అనేది మెయిన్ పాయింట్. అవునా కదా? ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాం ఇక్కడ మనం? 3000 3000 6000 9000 12000 2000 14000. సో 14000 రూపాయలు ఇక్కడ మనం ఖర్చు పెడితే షాపింగ్ చేస్తే 7000 బెనిఫిట్ వచ్చింది. అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు, బయట మార్కెట్ లో ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు పోయినట్టే, తిరిగి రావు. వేడి ఖర్చు పెట్టినా మర్చిపోతావు, రావు. ఇంకా అదే 100 రూపాయలు ఇక్కడ ఖర్చు పెడితే ఎక్కడ ఏమైనా తీసుకో, వెస్టేజ్ బ్రాండ్ అయ్యి ఉండాలి. నువ్వు ఏమైనా తీసుకో, వెస్టేజ్ బ్రాండ్ అయి ఉంటే 100 రూపాయలు ఉన్న వస్తువు 50 రూపాయలకే వస్తుంది. 100 రూపాయలు ఉన్న వస్తువు 50 రూపాయలకే వస్తుంది వెస్టేజ్ బ్రాండ్ అయి ఉంటే. ఇట్లా సిఎన్సి ప్లాన్ లో ఉంటే ఫస్ట్ మంత్ ఏమనిపించింది? రేటు చాలా ఎక్కువ అనిపించింది. అదే 4 కన్సిస్టెన్సీ తీసుకుంటుంటే 100 రూపాయలు ఉన్న వస్తువు 50 రూపాయలకే వస్తుంది. బాగుందా లేదా? బాగుందా లేదా? ఇంకా నేను ఏం చేస్తున్నా అంటే 4 నెలలు తీసుకుంటున్నా 5వ నెల ఫ్రీగా తీసుకుంటున్నా, 4 నెలలు తీసుకుంటున్నా 5వ నెల ఫ్రీగా తీసుకున్నా. 2019 లో స్టార్ట్ చేసిన, 2019 లో స్టార్ట్ చేసిన 2020 వరకు ఇలా ప్రొడక్ట్లే వాడుకుంటూ వచ్చిన. ఈ బిజినెస్ గురించి పెద్దగా అర్థం చేసుకునే వినే కెపాసిటీ దీని గురించి అంత టైం పెట్టాల్సినంత అవసరం నాకు లేదు. ఎందుకంటే ఈ బిజినెస్ నాకన్నా ముందే 1,50,000 నుంచి 2 లక్షలు సంపాదించే బిజినెస్ ఉంది నాకు. సో నేను గవర్నమెంట్ వర్క్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ టెండర్స్ ఇస్తా ఉంటా, ఇంత టైం ఉండదు నాకు, చాలా బిజీ నేను. సో నెలకు 2 లక్షలు సంపాదించే వ్యక్తి బిజీ ఉంటాడా లేదా? ఒక కంపెనీ రన్ చేసిన వ్యక్తి నేను, అందుకే నాకు టైం దీని మీద తీసుకోలే. లాక్డౌన్ వచ్చింది మనకు మార్చిలో, 2020 మార్చిలో లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చినప్పుడు కాస్త టైం దొరికింది. టైం ఎందుకు దొరికిందంటే బయట చేసే బిజినెస్ కానీ ఆగిపోయినాయి. బయట ఏ బిజినెస్ లో నడుస్తలేవు, కోట్లు ఖర్చు పెట్టి చేసినా కానీ బిజినెస్ నడుస్తలేవు. నా బిజినెస్ లో మొత్తం ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఈ నెలకు వాడుకుంటున్నాం కదా. సో సార్ ఎందుకో సార్ ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేసి బ్రదర్ ఎట్లా ఉన్నావు, ఏం సంగతి, కాసేపు మాట్లాడిన తర్వాత బిజినెస్ ఎట్లా నడుస్తున్నాయి సార్ అని అడిగిండు. బిజినెస్ ఏం నడుస్తలేవు సార్, అన్ని ఆగిపోయినాయి అని చెప్పిన. ఎదుటి మనిషి మనల్ని అడిగినప్పుడు మనం అడగాలా వద్దా? మీరు బాగున్నారా అంటే మీరు ఏమంటారు? బాగున్నాం, మీరు ఎట్లున్నారు అని అడుగుతారు. అవునా కదా? నేను ఇట్లా సేమ్ అట్లనే అడిగినా, సార్ నా బిజినెస్ నడుస్తలేదు అంటే మీ బిజినెస్ ఎట్లా నడుస్తుంది అని నేను అడిగితే సార్ ఏమన్నాడు, మీ దగ్గర